ఇచ్చిన డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ గారు మరియు ఈ రెసిడెన్షియల్ స్కూల్ హెడ్ మిస్సెస్ అరుణ గారు, సలోమి గారు, ఇక్కడ పనిచేసే క్లర్క్ గారు, వచ్చేసిన పాత్రికేయులు, ఇక్కడ అసెంబ్లీ అయిన చిన్నారులు అందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అంటే ఇక్కడ ముఖ్యంగా సమాజంలో అత్యధికంగా వెనుకబడి ఉన్న బలహీన వర్గాలకు చెందిన ట్రైబల్ చిల్డ్రన్ను ఇక్కడ చేర్చుకోవడము, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వారికి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళను ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో సమానంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న ఈ హెడ్ మిస్సెస్ గారిని, టీచర్లను మరియు మన రియల్ వెల్ఫేర్ అజెండా పాటిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా స్కూల్కు బయట నుంచి పిల్లలు వచ్చిపోవడం వేరు, ఒక రెసిడెన్షియల్ స్కూల్ను మెయింటైన్ చేయడము, దట్టు గవర్నమెంట్ స్కూల్ను మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయము. చిన్నపిల్లల హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తెలియక ఎండకు పోయినారంటే సడన్గా వాళ్ళ బాడీ టెంపరేచర్ మెయింటైన్ కాక బాడీ అంతా వేడెక్కిపోయి హీట్ హైపర్ పైరెక్సియా, హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతము మన రాష్ట్రంలో, మన దేశంలో హీట్ వేవ్, సమ్మర్ చాలా భయంకరంగా ఉంది. పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎండ ఏమాత్రం తగలకుండా కేవలం పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదన్నా ఆటలున్నా పాటలున్నా చేసుకోవాలి. మిగతా టైంలో జాగ్రత్తగా ఫ్యాన్ల కింద ఉంటూ నీళ్లు తాగుతూ జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా బయటికి వెళ్ళడము, తిరగడము, బయట నీళ్లు తాగడము, ఐస్ క్రీములు తినడము ఇలాంటివి చేయడం వలన విరేచనాలు, అత్సార వ్యాధి, అమీబియాసిస్, పసిరికలు ఇలాంటివి రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ వాటరు, ఫుడ్ బయట తీసుకోకూడదు. ఇక్కడ మీ హాస్టల్లో మీ వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి. ఇక్కడ అందరికీ ఎగ్స్, ఫ్రూట్స్ అన్ని ఇస్తుంటారు. అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. మరియు మీరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చదువుకోవడం అనేది మీకు చాలా ముఖ్యమైన సాధనం. చదువు ద్వారానే మీరు అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతారు. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కేవలం చదువు ద్వారానే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. తిరిగి ఇటువంటి వాళ్ళకే నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఉడతా భక్తిగా వీళ్ళు కొన్ని అడిగారు ఈ హాస్టల్కు కావాల్సినటివి. అవి ముఖ్యంగా ఈ మైక్ సెట్ అడిగారు, అదొకటి సప్లై చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొన్ని క్లోజెట్స్ అంటే బీరువాలు, ముఖ్యంగా ఫ్యాన్లు కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ. భవిష్యత్తులో ఫ్యాన్లు కూడా మీకు సప్లై చేస్తాము. దీన్ని అన్ని రకాల అభివృద్ధికి మేము తోడ్పడతాము. చాలా రోజుల నుంచి వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ గారు అడుగుతున్నారు. అతను నా సొంత అల్లుడు, అతను అడుగుతూ ఉన్నాడు రావాలి రావాలి అని. మేడం గారు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా కనపడుతున్నారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి మంచి ర్యాంకులు జిల్లాలో ఈ స్కూలు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు టాప్లో ఉంది అంటే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మినిస్టర్ల వరకు సంతోషపడతారు. ఎక్కడనో డబ్బులున్న వాళ్ళ పిల్లలు మార్కులు, ర్యాంకులు తెచ్చుకుంటే గవర్నమెంట్లో కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలకు అంత గుర్తింపు ఉంటుంది. మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది, ఉద్యోగాలు సాధించవచ్చు, నేషనల్ లెవెల్లో ఫేమస్ కావచ్చు. మీరు కష్టపడి చదవడము, ఇష్టపడి చదవడం అనేది ఇంపార్టెంట్. చదువు యొక్క ప్రాముఖ్యతను మీకు తెలిపేటట్టు మీ టీచర్లు చెప్తూ ఉంటారు. ఈ చిన్న ఏజ్లో గాన బాగా చదువుకోవడం అలవాటైతే
హోంవర్క్ చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాస్తూ మార్కులు తెచ్చుకుంటూ మీరు రకరకాలుగా అభివృద్ధి చెందడము, ఈవెన్ స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి చెందడము జరగాలని నేను కోరుకుంటూ, కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని జిల్లా లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో, దేశం లెవెల్లో మీరు ప్రగతి సాధించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తూ మిమ్మల్ని జీవితంలో మంచి స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదగాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ.